హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ ఫంకీ. అనుదీప్ సినిమా అనగానే హ్యూమర్ లేదంటే ఆ సింగిల్ లైన్స్ వీటి కోసం ఖచ్చితంగా ఒక మినిమల్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో, ఫంకీ టీజర్ గాని, ట్రైలర్ గాని ఆ ఫన్ ఏదైతే అనుదీప్ మార్క్ ఫన్ ఉండిందో అది క్యారీ ఫార్వర్డ్ చేసింది. సినిమా మీద కూడా ఒక డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే రైజ్ అయ్యాయి. సో, ఫంకీ అనేది ఒక డీసెంట్ ఎంటర్‌టైనర్. అనుదీప్ మార్క్ ఫన్‌తో పాటు ఒక హ్యూమన్ ఎమోషన్స్ కూడా టచ్ చేయడం జరిగింది ఈ సినిమాలో. సో, బేసికల్‌గా అనుదీప్ సినిమాలో ఏది కూడా అంత సీరియస్‌గా ఉండదు. అంటే ఆ సిట్యుయేషన్స్ గాని, లేదంటే ఆ డైలాగ్స్ గాని, లేదంటే చుట్టూ ఉండే ఎమోషన్స్ గాని ఏది కూడా సీరియస్‌గా ఉండదు. అంటే అక్కడ చూపిచ్చేది ఎంత హై ఎమోషన్ అయినా, లేదంటే అక్కడ చూపిచ్చేది ఎంతటి సీరియస్ ఇష్యూ అయినా కూడా, ఆ సిట్యుయేషన్‌ని చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఎవరు కూడా సీరియస్‌గా తీసుకోరనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఒక బాంబ్ బ్లాస్ట్ సీక్వెన్స్ ఉంటది. అంటే ఆల్మోస్ట్ మనిషి చచ్చిపోయే కైండ్ ఆఫ్ ఒక బాంబ్ బ్లాస్ట్ సీక్వెన్స్. బట్ స్టిల్ అదంతా కూడా ఫన్నీగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ విశ్వక్సేన్ అండ్ ఈశ్వరీరావు మధ్యలో వచ్చే ఒక మదర్ సెంటిమెంట్ సీక్వెన్స్ ఉంటుంది. సో, అది కూడా అది యాక్చువల్‌గా చాలా సీరియస్ థింగ్. అంటే ఆహ్, మనిషిలో ఒక హ్యూమన్ వాల్యూస్ ఎలా తగ్గిపోతున్నాయి, లేదంటే పర్సన్ టు పర్సన్ బాండింగ్ అనేది ఎలా తగ్గిపోతుంది, దట్ టూ ఒక ఫ్యామిలీలో బాండింగ్స్ అనేవి ఎలా తగ్గిపోతున్నాయి అనేది ఒక సీరియస్ టాపిక్. బట్ స్టిల్ ఆ సీరియస్ టాపిక్‌ని ఫన్నీగానే డీల్ చేస్తాడు అనుదీప్. సో, ఈ కైండ్ ఆఫ్ ఒక ఏదైతే అనుదీప్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే సింగిల్ లైన్ గాని, లేదంటే ఫన్ గాని ఉంటుందో అవన్నీ కూడా బానే వర్కౌట్ అయ్యాయి. దట్ టూ ఈ సింగిల్ లైన్ పంచులు ఏవైతే ఉన్నాయో సో, నాగవంశి అంటారు కదా! ఒక పంచ్ నవ్వేలోపు ఇంకో పంచ్ వచ్చేస్తుందని. అట్లాగానే అలాగే ఉంటాయన్నమాట ఇవన్నీ. ఒక పంచ్ ఇలా పడింది అనుకోని దానికి నవ్వేలోపు ఇంకో పంచులు టపటపా పడిపోతా ఉంటాయి. సో, ఇవేంటంటే ఏది కూడా ముందుగా చెప్పినట్టు సీరియస్‌గా ఉండకపోవడం, అట్ ద సేమ్ టైమ్ ఈ టోన్ అనేది బాగా ఫెమిలియర్ అయిపోవడం అనేది కొంచెం చిన్న మైనస్ అయింది. ఎందుకంటే అనుదీప్‌ని మనం ఈ యాంగిల్‌లో అంటే లిటరల్లీ విశ్వక్సేన చూస్తున్నంత సేపు అనుదీప్‌ని ఆన్ స్క్రీన్ చూస్తున్నట్టే ఉంటది. అంటే అనుదీప్‌ని విశ్వక్సేన్ ఇమిటేట్ చేస్తున్నట్లుగానే ఉంటాయి చాలా సీన్స్ గాని, లేదంటే ఆ మాట్లాడే విధానం గాని, మామ మామ అనడం గాని ఇవన్నీ కూడా లిటరల్ అనుదీప్‌ని ఇమిటేట్ చేస్తున్నట్టుగానే ఉంటాయి. సో, మనం అనుదీప్‌ని ఇన్ని ఇయర్స్‌గా స్పెసిఫిక్‌గా ఆఫ్టర్ జాతిరత్నాలు చూస్తూ వచ్చాం గదా! ఇంటర్‌వ్యూస్‌లో గాని, లేదంటే సుమ గారితో పాటు ఆ క్యాష్ ప్రోగ్రామ్ వాటిల్లో. సో, ఏదైతే అనుదీప్ కనిపించాడో ఇప్పటిదాకా సేమ్ అదే అనుదీప్ విశ్వక్సేన్ రూపంలో మళ్ళీ 'ఫంకీ' సినిమాలో కనిపిస్తా ఉంటాడు. సో, అందువల్ల అది ఫెమిలియారిటీ ఎక్కువైపోయి దానికి ఒక ఫ్రెష్‌నెస్ అనేది అంటే విశ్వక్సేన్‌గా చూస్తే ఒక ఫ్రెష్‌నెస్ ఉంటుంది. కాకపోతే ఒక అనుదీప్ సినిమా కాబట్టి అన్నట్లుగా చూస్తే ఏమవుద్దంటే ఇది ఆల్రెడీ ఫెమిలియరే కదా! ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం గదా! అనే కైండ్ ఆఫ్ ఒక చిన్నపాటి బోర్డ్‌నెస్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. అనుదీప్ సినిమాలు ఎప్పుడు కూడా సటైరికల్‌గా ఉంటాయన్నమాట. రైట్ ఫ్రమ్ 'పెట్టగోడ' టు 'ఫంకీ' మీకు స్పెసిఫిక్‌గా 'జాతిరత్నాలు' సినిమాలో తీసుకుంటే ప్రభుత్వం మీద గాని, లేదంటే నిరుద్యోగం గురించి గాని, లేదంటే పొలిటీషియన్‌ల వ్యవహార శైలి గురించి గాని, వీటన్నిటి గురించి చాలా ఆహ్, సటైరికల్‌గా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ 'ప్రిన్స్‌లో' ఈ కుల, మత వివక్షల గురించో, లేదంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ గురించో అక్కడ కొంచెం సటైరికల్‌గా ఉంటది. అలాగే 'ఫంకీలో' ఈ సినిమా ఇండస్ట్రీ మీద, లేదంటే సినిమా పనిచేసే తీరు మీద, అలాగే కొన్ని సెల్ఫ్ పంచులు ఉంటాయి డైరెక్టర్ల మీద, ప్రొడ్యూసర్ల మీద. అలాగే ఇండస్ట్రీ వ్యవహార శైలి ఏదైతే ఉంటదో, అంటే సినిమాని ఎట్లా చూస్తారు ఆడియన్స్ అనే దాంట్లో గూడా అనే విషయాల మీద కూడా సటైరికల్‌గానే ఉంటదనమాట. సో, ఈ సెటైర్ అనేది అంటే అంటారు కదా! మెటాఫరికల్ సినిమా అని చెప్పేసి. సో, అలాగే ఉంటుంది. కాకపోతే ఆ మెటాని ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నాం అనేది కూడా క్రూషియల్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 'దిల్ రాజు' క్యామియో ఉంటుంది. 'హరీష్ శంకర్' క్యామియో ఉంటుంది. 'నాగవంశి' క్యామియో ఉంటుంది. అండ్ 'కళ్యాణ్ శంకర్', 'అనుదీప్' క్యామియోస్ కూడా ఉంటాయి. వాళ్ళవి మోర్ ఆఫ్ ఎక్స్‌టెండెడ్ క్యామియోస్‌లా అనొచ్చు. బట్ వీళ్ళ క్యామియోస్ ఉంటాయి. సో, అందులో ఇప్పుడు 'దిల్ రాజు' ఒక పంచ్ ఉంటుంది. ఈ సినిమాలో దేవుళ్ళుండాలి, ఇతిహాసాలుండాలి, పురాణాలుండాలి, 1000 ఏళ్ల క్రితం జరిగిన కథలా చూపించు. అప్పుడే ఆడియన్స్ చూస్తారు. సో, ఇది అంటే ప్రెజెంట్ సినిమాటిక్ వరల్డ్స్ మీద, లేదంటే ప్రెజెంట్ సినిమాలు వస్తున్న విధానం మీద ఒక సెటైర్ అది. అలాగే 'హరీష్ శంకర్‌తో' ఓ పంచ్ చెప్పిస్తాడు. సార్ సినిమా ఫస్ట్ హాఫే అయింది సార్, సెకండ్ హాఫ్ రావట్లేదంటే, "ఓ పని చెయ్యి, పార్ట్ 1 తీసేయి. హిట్ అయితే నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోతావు" అన్నట్లుగా పంచేస్తాడు. సో, ఇలాంటివన్నీ కూడా ప్రెజెంట్ అంటే చాలా సినిమాలు అంటే మనం 'దిల్ రాజు' అన్న మాటలు గాని, లేదంటే 'హరీష్ శంకర్' పంచులు గాని చాలా సినిమాలకి రిలేట్ చేసుకోవచ్చు. అంటే పేర్లు అవసరం లేదు గానీ, చాలా రీసెంట్ ఫిల్మ్స్‌కి రిఫర్ చేసుకోవచ్చు అవి. లేదంటే ప్రెజెంట్ సినిమా ఇన్‌స్టిట్యూషన్ అనేది నడుస్తున్న విధానం మీద కూడా ఒక సెటైరికల్‌గా ఉంటుంది. సో, ఇలాంటి సెటైర్‌లు ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఆ సింగిల్ లైన్ పంచ్‌లు, లేదంటే ఆ క్యారెక్టరిస్టిక్ త్రూ వచ్చే ఒక ఫన్ ఏదైతే ఉందో అది టూ ఫెమిలియర్ అయిపోవడం, అనుదీప్‌ని కూడా అలాగే చూస్తూ ఉండడం కారణంగా అంటే కొన్ని సందర్భాల్లో అరే! అనుదీప్ ఈ సినిమాలో పంచుల కంటే కూడా ఇంటర్వ్యూలో తను మాట్లాడిన హ్యూమరే బావుంది గదా! లేదంటే తను మాట్లాడిన విధానమే బావుంది గదా! అని కూడా అనిపించొచ్చు. సో, ఇలాంటి చిన్న చిన్నవి పక్కన పెట్టేస్తే ఆ సింగిల్ లైన్ పంచులు ఏవైతే ఉన్నాయో, లేదంటే ఆ హ్యూమన్ ఎమోషన్స్‌ని సెటైరికల్‌గా చూపించిన విధానం ఏదైతే ఉందో అది ఒక మోస్తరుగా అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ బీమ్స్ మ్యూజిక్ డీసెంట్‌గా ఉంది. హ్యూమర్‌ని ఇంకాస్త బాగా ఎలివేట్ చేయొచ్చేమో అనిపించింది. సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్. సినిమా అంతా కూడా ఒక ప్రాపర్ కలర్ టోన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఎక్కడ కూడా డల్ ఉండదు సినిమా. చాలా ప్రాపర్‌గా బ్రైట్‌గా మోస్ట్‌లీ మనకి టైటిల్ లోగోలో కనబడినట్లుగా ఆ ఆరెంజ్ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంటది మొత్తం అంతా కూడా సినిమా. రైట్ ఫ్రమ్ ద టైటిల్ కట్ టు ఎండ్ కట్. అండ్ సినిమాకి ఇంకో విషయం ఏంటంటే సినిమా పోస్టర్స్ ఎక్కడ కూడా తెలుగు టైటిల్ వాడల. అన్ని చోట్ల ఇంగ్లీష్‌లోనే ఉంటది 'ఫంకీ' అని. బట్ ఓన్లీ సినిమాలో మాత్రం టైటిల్ కట్ తెలుగులో ఇచ్చాడు. సో, ఇది కూడా ఒక రకమైన సెటైరే అనుదీప్ త్రూ. ఎడిట్ ప్యాటర్న్ మాత్రం కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది. దట్ టూ
ఆ జంప్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మరీ హెవీ అయిపోయాయన్నమాట. అంటే ఏదన్నా కొన్ని సీక్వెన్సెస్‌కి లేదంటే ఒక స్పెసిఫిక్ సీన్‌ని ఎలివేట్ చేస్తూ జంప్ కట్స్ అన్నంత వరకు ఓకే. అంటే అది మూడ్‌కి సెట్ అవుద్ది. బట్ సినిమా మొత్తం అలా జంప్ కట్స్ రావడం, సినిమాలో కంటిన్యూటీ ఇష్యూస్ కూడా చాలా ఉండడం వల్ల కొంచెం ఎడిటింగ్ అనేది కొంచెం చిన్నపాటి మైనస్ లాగే అనిపిస్తది మనకి. అండ్ 'కైరో' వాస్ లుకింగ్ బ్యూటిఫుల్. కొంచెం లిప్ సింక్ ఇవ్వడానికి అక్కడక్కడ కష్టపడింది గానీ, బట్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కానీ లేదు అంటే అక్కడ విశ్వక్‌తో కెమిస్ట్రీ గాని ఇవన్నీ కూడా ప్రాపర్‌గానే వర్కౌట్ అయ్యాయి. కొన్ని సీక్వెన్సెస్‌లో అంటే విశ్వక్‌తో రీసెంట్‌గా ఇప్పుడు 'ఈఎన్ఈ 2' కోసం సన్నబడ్డం వల్ల 'కయోదు' కంటే కూడా కొంచెం చిన్నగా అనిపించాడు తప్పితే, బట్ అదర్ దాన్ దట్ దేర్ కెమిస్ట్రీ వాస్ లుకింగ్ గుడ్. సో, ఓవరాల్‌గా 'ఫంకీ' అనేది ఒక డీసెంట్ ఎంటర్‌టైనర్. సో, అనుదీప్ మార్క్ పంచెస్‌ని, అనుదీప్ మార్క్ ఫన్‌ని ఎంజాయ్ చేసే ఆడియన్స్ హ్యాపీగా థియేటర్స్‌లో ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.